ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న D6 న్యూస్ కు స్వాగతం. పత్రికా మీడియా సోదరులకు పేరు పేరున నమస్కారాలు. మరి ఎక్కడలేని ప్రేమను బీఆర్ఎస్ నాయకులు బీసీ బిడ్డల మీద చూపుతూ వాళ్ళ నటన అద్భుతంగా ఉంది. అదే కాకుండా అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటే బీఆర్ఎస్ అనేది ప్రతి ఒక్కరికి అర్థమైంది. గ్లోబల్ మించిన గోబెల్స్ ప్రచారం, వాళ్ళ గోబెల్స్ ప్రచారము గ్లోబల్ మించిపోయింది. అందుకనే వాస్తవాలు అనేది ప్రజలు తెలుసుకోవాలని నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 2014 ఎన్నికలలో 2014 స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు బీసీ వర్గాలకు 34% స్థానిక ఎన్నికలలో అవకాశం ఇచ్చింది. 2014లో మీరు అధికారానికి వచ్చిన తర్వాత 2019లో స్థానిక ఎన్నికలు జరిగితే బీసీలకు ఇచ్చింది నువ్వు 22%. గొంతు కోసింది ఎవరు? నువ్వు. ఈ రోజు మేము బీసీ వర్గాల మీద అభిమానంతో, ప్రేమతో, మా రాహుల్ గాంధీ గారి యొక్క మరి ఆదేశానుసారం వారికి ఉన్న కమిట్మెంట్తో బీసీలకు వారికంత అవకాశాలు ఇవ్వాలని కులగణన చేసి అసెంబ్లీలో పెట్టి తీర్మానాలు చేసి సుప్రీంకోర్టు ఆదేశానుసారం డెడికేటెడ్ కమిషన్ వేసి ఆ డెడికేటెడ్ కమిటీ ఆధారంగా మరి కులగణన చేపట్టి ఆ కులగణన ఆధారంగా ఈరోజు రిజర్వేషన్లను నిర్ధారించడం జరిగింది. కానీ ఆ రోజు 2019లో 14లో 34 ఉన్న శాతాన్ని 19కి తగ్గించి నువ్వు భారీ కుట్ర చేసి బీసీల గొంతు కోసింది నువ్వు, బీఆర్ఎస్ పార్టీ, మేం కాదు. అదే కాకుండా ఇవాళ కులగణన జరుగుతుంటే కనీసం బీసీల మీద గౌరవంతో వాళ్ళకి ఇది మంచి జరుగుతుంది ఇది అని ఆ కులగణనలో కూడా పాల్గొనకుండా అత్యంత దుర్మార్గంగా కులగణనను అవమానించింది నువ్వు, నీ కుటుంబం. మళ్ళీ మీకు మాట్లాడే అర్హత ఉందా బీసీలకు? బీసీల విషయంలో మేము ఇక్కడ లోకల్గా చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేసి అన్ని రకాలుగా కమిషన్ వేయడంలో కానీ, కులగణన చేపట్టడంలో కానీ, ఎంపరికల్ డాటా సేకరణలో కానీ, అసెంబ్లీలో ప్రవేశపెట్టడం కానీ, ప్రాపర్గా గవర్నర్కు పంపడం కానీ ఎక్కడ మా లోటు లేకుండా మేము అన్నీ చేసినాం. ఇవాళ అక్కడ కేంద్రం మీద ఒత్తిడి చేయడానికి మేము జంతర్ మంతర్ పోతే నువ్వు ఇక్కడ వంకలు తిరిగినావు, కనీసం సపోర్ట్ చేయలేదు. ఇంకా కాకుండా గుంటకాడ నక్క లెక్క అబ్బాయి బీసీ రిజర్వేషన్ ఆగిపోతే బాగుండు, కేంద్రం ఇంకా చేయకుంటే బాగుండు అనే కలలు కన్నది కూడా బీఆర్ఎస్ నాయకులే. అందుకనే ఇవాళ హైకోర్టు, సుప్రీంకోర్టు కొన్ని అభ్యంతరకరమైన ఆర్డర్స్ రావడంతో మరి సంకలు కొట్టుకున్నది కూడా బీఆర్ఎస్ నాయకులే. ఇవాళ గ్రామాలలో పారిశుద్ధ్యం కానీ రావాల్సినటువంటి 3,000 కోట్లు రాక గత 2 సంవత్సరాలుగా స్థానిక నాయకత్వము, స్థానిక ప్రజాప్రతినిధులు లేకపోవడంతో గ్రామాలలో కూడా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉంది. ఇది కూడా మళ్ళొక దిక్కు. ట్విట్టర్లు, పోస్టులు, ట్విట్టర్ టిల్లులు ఇవన్నీ పెట్టేది మీరే, పబ్లిక్ను మళ్ళీ రెచ్చగొట్టేది మీరే. ఇవాళ మార్చి మరి 2025 మార్చి లోపు, 2026 మార్చి లోపు 15th ఫైనాన్స్ క్లోజ్ కాబోతున్న సందర్భంగా 5 years ప్లానింగ్, మరి ఇప్పుడు రావాల్సినటువంటి డబ్బులు కూడా ఆగిపోయే పరిస్థితుంది. లోకల్ బాడీ లేకుంటే లోకల్గా ప్రజలకు అందుబాటులో ప్రజాప్రతినిధులు లేకపోవడంతో సరే ఈ యొక్క రిజర్వేషన్ మీద, ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్ మీదనే కోర్టు ఆదేశానుసారమే ముందుకెళ్తూ మేము కేంద్ర ప్రభుత్వం మీద బీసీలకు రిజర్వేషన్ల విషయంలో ఎక్కడా కూడా మా పోరాటాన్ని ఆపము. కానీ మీరు పోరాటంలో లేరు, కులగణలో లేరు. కానీ రాజకీయ ప్రయోజనం పొందడంకు ఎక్కడ ఆగితే, ఎక్కడ బ్రేక్ పడితే అక్కడ సంబరాలు చేసుకుందాం, బీసీలకు ఈ రిజర్వేషన్ అందకుంటే బాగుండని 2014 నుంచే మీకు 19లో కూడా ఎన్నికలలో మీ కుట్రలు చేసిర్రు. ఆ కుట్రనే ఈరోజు కడుపు నింపబెట్టుకొని మీరు ఇవాళ బీసీల మీద ప్రేమ ఉన్నట్టు కాదు, కడుపులో కత్తులు పెట్టుకొని ఇది ఆగిపోవాలని కుట్ర పన్నిండ్రు. మేము ఒక్కటే తెలియజేస్తా ఉన్నాం. మరి 2014లో మేము 34% ఇచ్చిన రిజర్వేషను 2019కి వచ్చేసరికి ఎందుకు తగ్గిందో ఒక్కసారి కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ వాళ్ళు సమాధానం చెప్పాలి. ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశానుసారం సర్పంచ్ ఎన్నికలలో మండలాన్ని యూనిట్గా తీసుకోమన్నారు, గ్రామస్థాయి ఎన్నికలలో వార్డు మెంబర్లు యూనిట్గా తీసుకోమన్నారు. మరి జిల్లా
యూనిట్గా జెడ్పీటీసీలు, స్టేట్ యూనిట్గా జిల్లా పరిషత్ చైర్మన్స్. ఇది సుప్రీంకోర్టు ఆర్డర్. సుప్రీంకోర్టు కూడా డెడికేటెడ్ కమిషన్ కూడా వేయండి అని ఆదేశించను. ఆ కమిషన్ వేసినటువంటి ఆధారంగా వారిచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగానే ఈ రిజర్వేషన్లు స్థానిక ఎన్నికలకు స్థానికంగానే మేము జనాభాను పరిగణలోకి తీసుకోవడంతో కొన్ని చోట్ల బీసీలకు తగ్గింది, కొన్ని చోట్ల పెరిగింది. అంతే తప్ప నువ్వు మాట్లాడుతున్నట్టుగా అబద్ధపు నోరు విప్పితే అబద్ధాలు ప్రచారం చేయాలి, ఇక సంబరాలు చేసుకోవాలి. ఇదే మీ పని. అబద్ధాలు ఎక్కువ కాలం మనుగడలో ఉండలేవు. నిజం చరిత్రలో నిలబడుతుంది. అది గుర్తుపెట్టుకోవాలని కేటీఆర్ గుర్తు చేస్తాము. అదే కాకుండా షెడ్యూల్ ఏరియాల గురించి భద్రాద్రి కొత్తగూడెమో లేకుంటే ములుగో లేకుంటే ఇక్కడని మాట్లాడుతున్నారు. షెడ్యూల్ ఏరియాలో 5th షెడ్యూల్ ఏరియాలో 100% ట్రైబల్స్ ఉన్నాయి. ట్రైబల్స్ గానే ఉండాలని పీసా యాక్ట్ ప్రకారం ఎప్పటి నుంచో జరుగుతుంది. మీరు కూడా గత 10 సంవత్సరాల్లో 2 సార్లు ఎన్నికలు పెట్టినప్పుడు గవే ఫాలో అయ్యారు. ఇవాళ అదనంగా కొన్ని చోట్ల రొటేషన్లో ఎస్సీ బీసీ అయిపోయి ఎస్టీ వచ్చినప్పుడు రొటేషన్లు వస్తుంటాయి. అదే కాకుండా ప్లేన్ ఏరియాలో కూడా అనేక నూతన గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. వాళ్ళ రిజర్వేషన్ ఎస్టీలలో కూడా ప్లేన్ ఏరియాలో 100% ఎస్టీలు ఉన్న కాడ లేదా తండాలు ఉన్న కాడ లేదా గూడాలు ఉన్న కాడ 100% ఉన్న కాడ వాళ్ళ పాపులేషన్ బట్టి వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది.